ఎలా జరిగింది? వాలీబాల్ స్టేట్ సెలక్షన్ జరిగింది. కోర్టు కొంచెం జారుడుగా ఉంది. చేతి మీద ప్రెషర్ పడింది. ఓ, జో చెప్పినప్పుడు నాకు విషయం తెలిసింది. నేను అక్కడే ఉన్నాను. డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు. ఓ, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఇది మీ దగ్గర ఉంచండి. సార్, ఈ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఎక్కడ? ఇక్కడ నుంచి తిన్నగా వెళ్తే లెఫ్ట్ సైడ్ అనుకుంటా, లేదంటే ఎంక్వైరీలో అడగండి. ఓకే, థ్యాంక్ యూ. వెళ్దామా? నువ్వు ఇక్కడున్నావా? ఎక్కడెక్కడో వెతికాను తెలుసా. ఇక్కడ మందులు తీసుకుందామని వచ్చాను. సరేరా. ఈయనే నీ భర్త? ఎందుకు బాబు ఈ అమ్మాయిని ఒంటరిగా పంపావు? ఇలాంటి టైంలో ఉండాలి కదా. చూడు, ఇకపై అమ్మాయిని ఒంటరిగా వదలొద్దు. ఆ అమ్మాయి గర్భిణీ కదా. రమేష్, మందులు కొనేటప్పుడు నా దగ్గరున్న డబ్బు సరిపోలేదు. ఇవిడే డబ్బులు ఇచ్చి నాకు సహాయం చేశారు. ఇదిగో ఇచ్చే. ఇదిగో తీసుకోండి. సరే. నాకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. నీతో ఇలాగే ఉండాలనిపిస్తోంది. పుట్టబోయే వాడి గురించి ఆలోచించండి, కానీ ఇకపై ఇలాగే ఉంటే కుదరదు. గర్భవతినని తెలిస్తే మా అమ్మ నాన్న గొడవల్ని మర్చిపోతారు కదా. నువ్వు వేరే ఇంకేమైనా మాట్లాడు. ఎవరూ లేకుండానే కదా ఇంతకాలం బ్రతికాం. నీకు ఏ లోటు రాకూడదనే నేను ఇంత కష్టపడుతున్నాను. ఈ ఫ్లాట్ నేను ఎందుకని తీసుకున్నాను? ఒక గొప్ప ఇంటి నుంచి నన్ను నమ్ముకొని బయటకు వచ్చేసావని, నీకు ఏ లోటు ఉండకూడదని. ఇక బిడ్డ పుట్టాక కూడా నీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను. చూడు రమేష్, కోపం తెచ్చుకోకు. లోపలికి రండి. చూడు, నువ్వు ఫోన్ కచ్చాడు ఈజీ రమేష్, కానీ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఇదిగో మాలాంటి వాళ్ళు ఇంట్లోకి రావాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఎటువంటి గొడవ చేయకండి. వచ్చే నెల 17వ తేదీ నేను అన్ని డ్యూస్ క్లియర్ చేస్తాను. రమేష్, ఇప్పటికే 3 ఈఎంఐలు పెండింగ్లో ఉన్నాయి. వచ్చే ఆదివారం 4 అవుతుంది. సరిగ్గా డబ్బులు కట్టలేనప్పుడు మరి ఇంత ఎక్కువ లోన్లు ఎందుకు తీసుకుంటారయ్యా? నేను చెప్తాను, బయటకు నడవండి. వచ్చే నెల నేను ఎలాగైనా తీరుస్తాను. అప్పుడు నాకు బోనస్ క్రెడిట్ అవుతుంది. మీరు ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతాం. ఇకపై వస్తే నీ ఆఫీస్కే వస్తాం. 17వ తేదీ రావడానికి ఎక్కువ రోజులేం లేదు. రారా. రమేష్, ఈ అప్పు నువ్వు తీర్చగలవా? సార్, నేను 17వ తేదీ సెటిల్ చేసేస్తాను. రే రమేష్, ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేసుకుంటూ నువ్వు ఎలా కట్టగలవో మాకు బాగా తెలుసు. నీకు సెట్ అయ్యేది నేను చెప్పిన పనేరా. కార్బోని